అంటే రీజనబుల్ గానే ఉండొచ్చా? ఒక మిడిల్ క్లాస్ అమ్మాయి కూడా నేను వచ్చి చేయించుకోవచ్చు. మనకి సెట్ అవ్వదు. ఒక హై క్లాస్ పీపుల్సే వెళ్ళాలి ఇలాంటి వాళ్ళకి అని ఉందా మీ దగ్గర? లేదు నార్మల్ పీపుల్ అయినా నా దగ్గర అందుబాటులో ఉంటదనుకోవచ్చా? అంటే ఇప్పుడు ఫర్ దట్ మ్యాటర్ నేను డెఫినెట్ గా ప్రమోషన్స్ ఎక్కువ చేయించాను. ఏంటంటే ఇప్పుడు అందరూ ఇప్పుడు సెలబ్రిటీ ప్రమోషన్స్ చేయిస్తున్నారు. సో సెలబ్రిటీ ప్రమోషన్సే చేయిస్తే వాళ్ళు ఏమనుకుంటారు? ఆబ్వియస్ గా అమ్మో మనం అంత ఇన్వెస్ట్ చేయలేము. ఇప్పుడు నేను కూడా అంటే నావి కూడా ఇప్పుడు వేరే ఛానల్ వాళ్ళే పెడుతూ ఉంటారు. దాని కింద నేను కమెంట్స్ చదువుతా, అమ్మో మన వల్ల కాదు, చాలా ఉంటది, ఎకరాలు అమ్మేసుకోవాలి అని చెప్పి ఉంటది. అంటే అట్లాంటి కమెంట్స్ కూడా వస్తాయి నాకు కూడా. సో నేను ఏం చెప్తా అంటే నేను కూడా ఒకప్పుడు క్లినిక్స్ వెళ్ళిన దాన్ని, నేను ఒకప్పుడు ఇన్వెస్ట్ చేసిన దాన్ని. నేను అప్పుడే ఏమనుకున్నా, ఈ క్లినిక్ స్టార్టింగే నేను ఏమనుకున్నానంటే అరే నా క్లినిక్ లో ఇప్పుడు ఓన్లీ విఐపీస్ జనాలంతా టార్గెట్ చేస్తే మిడిల్ క్లాస్ వాళ్ళకి అందంగా ఉండాలనిపించదా? నార్మల్ లో క్లాస్ వాళ్ళకి అందంగా ఉండాలనిపించదా? సో వాళ్ళని అందరినీ దృష్టిలో పెట్టుకొని నా క్లినిక్ అయితే అఫోర్డబుల్ బడ్జెట్ లోనే పెట్టాలి. ఏదో అఫోర్డబుల్ గా ఉందని చీప్ ప్రోడక్ట్స్ అయితే నేను అసలు వాడను. ఏంటంటే స్పెయిన్, జపాన్, రష్యా ఇలాంటి ప్లేసెస్ నుంచే నేను తప్పిస్తాను. ఎందుకంటే నేను ఎడ్యుకేషన్ కూడా నాది మాక్సిమం 80% ఇంటర్నేషనల్. సో అట్లాంటప్పుడు నేను ఆ ప్రోడక్ట్స్ వాడతాను. నాకు ఆ డీలర్సే తెలుస్తారు, అంతేగాని ఇండియాలో ఎందుకు తెలుస్తారు నాకు ఎక్కువ. సో అందుకే దాట్ మేక్స్ మై క్లినిక్ వెరీ డిఫరెంట్. మేము అందుకే మంచిగా రిజల్ట్స్ ఇవ్వగలుగుతున్నాం. ఇప్పుడు లేజర్స్ ఎవరు పడితే వాళ్ళు చేస్తున్నారు, మెషిన్లు అందరి దగ్గర ఉంటున్నాయి. కానీ పాయింట్ ఏంటంటే ఎవరు ఎలా చేస్తున్నారు. మీ స్కిన్ టోన్ కి ఒక వేవ్ లెంత్ ఉంటుంది, దాన్ని బట్టి మనం చేయాలి. దానికి తగ్గి చేసామనుకుంటే రిజల్ట్ రాదు కదా. వాట్స్ ద పాయింట్? మీ డబ్బులు వేస్టే కదా అక్కడ. సో అట్లా. సో నా క్లినిక్ అయితే అందరికి ఎఫోర్డబుల్, హ్యాపీగా వచ్చి చేయించుకోవచ్చు. ఓకే. అండ్ ఇంకొకటి ఐబ్రోస్ గురించి కూడా బాగా వింటున్నామండి. మాకు ఐబ్రోస్ తక్కువగా ఉన్నాయి, హెయిర్ తక్కువగా ఉంది, మాకు ఈ ఐబ్రోస్ అంటే ఒక అమ్మాయి అది ఫేస్ మంచి కనబడాలంటే మెయిన్ ఐబ్రోస్ కనిపించాలి ఇట్లా అనేసి వాళ్ళు కూడా ఈ ట్రీట్మెంట్ కి కూడా వెళ్తున్నారు మాకు కావాలి అనేసి. సో అవి కూడా నమ్మొచ్చా? అయ్యో నమ్మొచ్చండి. ఇప్పుడు నేను ఐబ్రోస్ చేస్తాను. సో నేను ఆ పిగ్మెంట్ కూడా నేను థైలాండ్ నుంచి తెప్పిస్తాను. సో ఏంటంటే 2 years గ్యారంటీగా ఉంటది మనం చేసే విధానం బట్టి. అసలు కొంతమంది అయితే అంటే కొంతమందికి నేను వీడియోస్ కూడా కొంతమంది పర్మిషన్ ఇస్తే వాళ్ళే కూడా పెట్టాను. దే విల్ బి వెరీ హ్యాపీ. ఒక అమ్మాయికి అయితే అసలు కల్లో నుంచి హ్యాపీ టీయర్స్ వచ్చాయి. అంటే ఇంత పర్ఫెక్ట్ గా ఉంటుందా ఒక ఐబ్రో అని చెప్పేసి షీ వాస్ క్రైయింగ్ అనమాట. నేను అబ్బా ప్లీజ్ కెన్ ఐ పోస్ట్ దిస్ వీడియో అంటే షీ డోంట్ నో, ప్లీజ్ కావాలంటే బిఫోర్ అండ్ ఆఫ్టర్ పిక్చర్ పోస్ట్ చేయండి. ఎందుకంటే లైక్ నాకు ఇష్టం లేదండి, ఐఎమ్ నాట్ టూ మచ్ ఇంటూ కెమెరా అని చెప్పేసి. అంటే అలాంటి వాళ్ళని నేను ఏం చేయలేను. కానీ ఐ హావ్ సీన్ మెనీ క్లయింట్స్, మెనీ హ్యాపీ క్లయింట్స్. ఏంటంటే ఏదో ఐబ్రోస్ చేయించుకున్నామా అంటే చేయించుకున్నాం అన్నట్టు కాకుండా మీకు క్వాలిటీ కావాలి, అదే రకంగా పర్ఫెక్ట్ గా ఉండాలి అండ్ లాంగ్ లాస్టింగ్ ఉండాలి. సో ఆ రిజల్ట్స్ కావాలంటే యూ షుడ్ ఇన్వెస్ట్. ఇప్పుడు తక్కువకి ఇప్పుడు నాకన్నా కొంతమంది తక్కువ అమౌంట్ కి చేయొచ్చు, నాకన్నా ఎక్కువ అమౌంట్ కే చాలా మంది చేస్తూ ఉంటారు నాకు తెలుసు. ఎందుకంటే నాది చాలా అఫోర్డబుల్, చాలా రీజనబుల్ గా ఉంటది, అందరికి అందుబాటులో ఉంటది. కాబట్టి నేను కావాలనే సరే మనకు వచ్చినా రాకపోయినా పర్వాలేదులే, వాళ్ళు హ్యాపీగా ఉండాలి అన్నట్టు నాకు ఉంటది. అంటే ఎంతో కొంత అయితే ప్రాఫిట్ లేకుండా నేను కూడా చేయను. సో ఏంటంటే వాళ్ళు వచ్చినా దే విల్ ఫీల్ వెరీ హ్యాపీ, పైసా వసూలు అనుకునే వెళ్తారు ఇక్కడ నుంచి. ఓకే. అండ్ ఇంకొకటి బ్రైడల్ ఫేషియల్స్ కూడా అబ్బాయిలకి అమ్మాయిలకి ఉంటుందా ఇక్కడ? ఈ క్లినిక్ అబ్బాయిలకి అమ్మాయిలకి అండి, ఎవరైనా రావచ్చు. ఓకే. అవి కూడా అఫోర్డబుల్ గానే ఉంటాయా? లేదు అంటే వాటికి పట్టి ఉంటాయా? ఇప్పుడు ఏముందండి మన దగ్గర నార్మల్ గా పీల్స్, లేజర్స్ ఇవన్నీ వాళ్ళ కన్సర్న్. ఇప్పుడు మీరు ఎందుకు ప్రైస్ చెప్పరు అని కమెంట్స్ లో నన్ను అడుగుతారు. ఎందుకు చెప్పానంటే ఇప్పుడు ఇక్కడ మాత్రమే ట్రీట్మెంట్ కావాలనుకోండి డిఫరెంట్ ప్రైస్ ఉంటది. ఇప్పుడు మెలాస్మా వచ్చి ఉంటది, అక్కడ మాత్రమే కావాలంటే దట్ విల్ బి డిఫరెంట్. మొత్తం ఫుల్ ఫేస్ కావాలంటే అది డిఫరెంట్ గా ఉంటది. అసలు అది దేనికి వచ్చింది? ఇప్పుడు పిగ్మెంటేషన్ అయితే వేరే, మళ్ళీ కావాలంటే మెడిఫేషియల్ కావాలంటే దానికి వేరే ప్రైస్. నేను ఎన్ని ప్రైసెస్ అని పెట్టాలి నేను కమెంట్స్ లో? సో అందుకే ఎవరికైనా కూడా కాల్ చేయండి, మీ పిక్చర్స్ అయినా పంపించండి. దాన్ని బట్టి ఇప్పుడు హెయిర్ వీడియో రిలీజ్ అయింది, దాని కింద కూడా నాకు చాలా కమెంట్స్ వస్తున్నాయి. ఇప్పుడు ప్రైజెస్ అస్సలు చెప్పరు, మీకు దమ్ముంటే ప్రైజెస్ చెప్పండి ఇలాంటి కమెంట్స్ వస్తాయి. ఇప్పుడు బట్టగుండు మాత్రమే ఉన్న వాళ్ళకి ఒక ప్రైస్ ఉంటదండి, జస్ట్ ఫ్రంట్ హెయిర్ లైన్ పోయింది అంటే వాళ్ళకు ప్రైస్ ఉంటది, అమ్మాయిలకు సెంటర్ పార్టిషన్ పోయి ఉంటది వాళ్ళకు ప్రైస్ ఉంటది, ఫుల్ హెయిర్ కొంతమందికి కావాలి ట్రీట్మెంట్ వాళ్ళకు రకంగా ఉంటది. ఇప్పుడు చెప్పండి అంటే ఎలా చెప్పాలి నేను? ఇప్పుడు ఒక ప్రైస్ చెప్పాను, అదేంటి కమెంట్ లో మీరు ఆ ప్రైస్ చెప్పారు, ఇప్పుడు ఈ ప్రైస్ చెప్తున్నారు, ఇలాంటివి కూడా ఉంటాయి. అందుకే మీకు తగ్గట్టుగానే ప్రైసెస్ ఉంటాయి, ఇక్కడ ముందే అన్ని ఫిక్స్డ్ ఉండవు. ఓకే. అంటే వాళ్ళ స్కిన్ టోన్ బట్టి వాళ్ళకి ఏ ట్రీట్మెంట్ అయితే బాగుంటది, ఎక్కడ ట్రీట్మెంట్ చేస్తే బాగుంటుందో, ఎన్ని సెషన్స్ పడతాయి ఏంటి, వీ కెన్ ఎక్స్ప్లెయిన్ ఒకసారి క్లినిక్ వస్తే. అంతేగాని ముందు ప్రైజెస్ పెట్టండి అంటే ఐఎమ్ నాట్ సెల్లింగ్ ఎనీ ప్రోడక్ట్స్, నేనేం ప్రోడక్ట్స్ అమ్మట్లేదు. ఇది ఫిక్స్డ్ 500 అంటే 500 చెప్పడానికి కదండి. సో అట్లా
ఓకే. అండ్ హెయిర్ ఫాల్ గురించి మాట్లాడుతుంటే చాలా మంది రకరకాలవి వాడుతూ ఉంటారు. హెయిర్ ఫాల్ ఇది వాడితే తగ్గిద్ది, అది వాడితే తగ్గిద్ది. ఈ షాంపూ అసలు షాంపూస్ వల్ల హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుందా? షాంపూ వల్ల హెయిర్ ఫాల్ కంట్రోల్ అస్సలు అవ్వదండి, ఓకే. ఛాన్సే లేదు. ఏదో యాంటీ డాండ్రఫ్, యాంటీ హెయిర్ ఫాల్ అని రాయడమే తప్ప ఏం కంట్రోల్ యూజ్ అయితే ఉండదా? అండి. ఓకే. కొంతమందికి తెలియకుండా మినాక్సిడిల్ అప్లై చేస్తారు. ఇప్పుడు ట్రీట్మెంట్ లేని మినాక్సిడిల్ ఎందుకు పనిచేస్తుంది? ఓకే. ఇప్పుడు నిన్న ఒక క్లయింట్ వచ్చారు. సో ఆయన చెప్తున్నారు, అమ్మో నేను మినాక్సిడిల్ వద్దు మేడం, మా ఫ్రెండ్స్ చాలా మంది వాడారు, అసలు యూజ్లెస్ అండి, యూజ్ లేదు అని చెప్పి. ఎందుకు యూజ్ ఉండదు? నేను ఫస్ట్ టైం వింటున్నది. ఏంటంటే మీ ట్రీట్మెంట్ చేయించుకున్న తర్వాత ఇప్పుడు ఏదన్నా మీకు ఒక వైరల్ ఫీవర్ ఏదో ఒకటి వచ్చిందండి, అప్పుడు డాక్టర్ చెప్తారు మీరు ఇన్ని రోజులు మెడికేషన్స్ తీసుకోవాలి అని. సో అన్ని రోజుల కన్నా ఒక 2-3 days తీసుకొని నాకు తగ్గట్లేదు అని అంటే దట్ డజంట్ మేక్ ఎనీ సెన్స్. సో డాక్టర్స్ ఎంత చెప్తున్నారో అన్ని డేస్ వాడితేనే మీకు ఫీవర్ పోద్ది. అలాగే ఇది కూడా ఎన్ని సెషన్స్ మేము చెప్తాం అన్ని సెషన్ కరెక్ట్ గా తీసుకుంటేనే మీకు రిజల్ట్ కనిపిస్తుంది. సో అది చాలా మందికి అర్థం కాదు. ఒక 2-3 సెషన్స్ లో ఎందుకు అవుతుంది అంటే కొంచెం విజిబుల్ డిఫరెన్స్ ఉంటది, కాకపోతే మీకు అర్థం కాదు కదా. మీరే ఎప్పుడు మిర్రర్ లో చూసుకుంటూ ఉంటే అరే కొంచెం పోయింది అనేది మీకు అర్థం కాదు. మా దగ్గరకు వస్తే బిఫోర్ అండ్ ఆఫ్టర్ పిక్చర్స్ కంపేర్ చేసి చూడండి ఇంత తగ్గిందని చూపించగలుగుతాం. ఓకే. మేము చాలా మంది దగ్గర విన్నది ఏంటంటే క్రీమ్స్ తో పోయేది ట్రీట్మెంట్ వరకు తీసుకెళ్తారు వీళ్ళు, ఎందుకంటే వాళ్ళకి ప్రాఫిట్ రావాలి అని ఇలాంటివి వింటా ఉంటాము. ఇప్పుడు ఒక లేజర్ ట్రీట్మెంట్ ఉంది అనుకోండి, వీళ్ళు మనం ఫుల్ బాడీ తీసుకోవాలా లేకుంటే మనకి ఎక్కడి వరకు అవసరం ఉంది ఎక్కడి వరకు అవసరం లేదు అనేసి వాళ్ళు ప్రాపర్ గా చెప్పే వాళ్ళు కొంతమంది ఉంటారు. లేదు వీళ్ళు ఫుల్ చేయాలి వీళ్ళకి అనేసి కొంతమంది ఉంటారు. ఆ టైప్ లో మీ దగ్గర ఎలా ఉంటుంది లేజర్? లేజర్ కి ఏంటంటే ఎంతవరకు కావాలో అంతవరకు. ఇప్పుడు క్లయింట్ వస్తారు, నాకు ఇక్కడ వరకు లేజర్ హెయిర్ రిమూవల్ కావాలంటే ఇక్కడ వరకే చేస్తాం, కానీ ఇక్కడంతా చేసేసి ఎక్స్ట్రా డబ్బులు మేము ఎందుకు తీసుకుంటాం? అలా తీసుకోలేం కదా. అంటే కొంతమంది ఉంటారు అట్లా అవసరం లేకుండా కూడా మీకు ఇది బాగుంటది, మీరు ఇట్లా బాగుంటది, మీరు ఇట్లా చేయించుకోండి అనేసి మేము విన్నాం కొంతమందికి. సో ఇక్కడ మీ దగ్గర ఎలా ఉంటది? సో నా క్లయింట్స్ నాకు చాలా ఏమంటూ ఉంటారంటే, అది నేను గొప్పగా తీసుకోవాలా లేదా నాకు తెలియదు, కానీ వాట్ దే విల్ టెల్ అంటే ఏంటండి మేము పిగ్మెంట్ అంటే పిగ్మెంట్ కి ట్రీట్మెంట్ మాత్రమే ఇస్తారు, వేరే క్లినిక్స్ లో అయితే అది తీసుకోండి ఇది తీసుకోండి అట్లా మార్కెటింగ్ ఉంటుంది, ఈ ప్రోడక్ట్ కొనండి అది కొనండి, మీరు అసలు ఏం చేయరు అంటే నేను ఒకటే చెప్తా, మీకు ఎంత కావాలో నేను అంతే ఇస్తా, దానికన్నా ఎక్స్ట్రా ఎందుకు? ఇప్పుడు మీరు నా దగ్గరకు ఒక ట్రీట్మెంట్ కి వస్తే యువర్ స్కిన్ ఇస్ మైన్ అని నేను అనుకుంటా. ఇప్పుడు మీ స్కిన్ ఎట్లయితే నాకేంటి అనేది నాకు వద్దు. ఏంటంటే హియర్ ఐఎమ్ నాట్ లుకింగ్ ఫర్ ఎనీ మనీ. నాకు ఇప్పుడు కళ్ళు మూసుకొని అరే హెడ్సప్ క్లినిక్ వెళ్ళండి అక్కడ అమ్మాయి బాగా చేస్తుంది అనే పేరు మాత్రమే, నేను దాని గురించి నేను ఫైట్ చేస్తున్నా, నాట్ ఫర్ మనీ అండి. ఒకవేళ నేను నిజంగా జనాల అంటే ఇప్పుడు కమెంట్లు పెట్టే అంత కమర్షియల్ ఎకరాలు అమ్ముకోవాలి అంటే నేను ఇది ఒక్కటే క్లినిక్ లో ఉండనండి, నేను చాలా సెవెరల్ బ్రాంచెస్ ఓపెన్ చేసేదాన్ని కదా, మరి ఒక్క దాంట్లోనే నేను ఎందుకు ఉంటున్నా? సో ఓకే. అండ్ మాధురి గారు హెయిర్ కి సంబంధించి బ్యూటీకి సంబంధించి బ్రైడల్ బ్యూటీకి సంబంధించి కూడా మాకు చాలా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీ హెడ్సప్ క్లినిక్ చాలా చాలా సక్సెస్ అయ్యి మిమ్మల్ని అంటే న్యాచురల్ గా చేస్తున్నారు కాబట్టి న్యాచురల్ ని కొంచెం లేట్ అయినా కూడా జనాలు ఆదరిస్తారు. అండ్ ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.